మీకు నడుము నొప్పి వల్ల కూర్చోవడం లేవడం కూడా కష్టంగా మారుతుందా? కొంచెం పనిచేసినా నడుము పట్టేసినట్టుగా అనిపిస్తుందా? ఇది సాధారణ నొప్పి కాదు, లంబార్ స్పాండలైటిస్. మన వెన్నుముక్కలోని లంబార్ ప్రాంతంలో డిస్క్ మరియు జాయింట్స్ మీద ఒత్తిడి పెరగడం వల్ల అక్కడ డిస్క్ సమస్యలు ఏర్పడినప్పుడు ఈ సమస్య వస్తుంది. వయస్సు ఎక్కువగా ఉండడం, ఎక్కువసేపు కూర్చొని ఉండడం, తప్పు పొజిషన్ లో ఎక్కువసేపు ఉండడం, లేదా ఏదైనా ఇంజురీ వల్ల ఇది ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు ఏంటంటే నడుములో నొప్పి అనిపించడం, లో బ్యాక్ పెయిన్, కూర్చొని లేచేటప్పుడు ఇబ్బందిగా అనిపించడం, ఎక్కువసేపు నిలబడి వర్క్ చేస్తే నొప్పి పెరగడం, కాళ్ళలో నొప్పి వెళ్ళడం, అప్పుడప్పుడు కాళ్ళలో తిమ్మిర్లు అనిపించడం, స్టిఫ్నెస్. ఇవన్నీ మొదట్లో చిన్నగా ప్రారంభమై నిర్లక్ష్యం చేస్తే తర్వాత ఎక్కువైపోతాయి. నడవడం వంగడం కూడా కష్టంగా మారిపోతుంది. సమయానికి గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ సమస్యను సులభంగా నియంత్రించవచ్చు. ప్రారంభ దశలోనే సరైన చికిత్స తీసుకుంటే సర్జరీ అవసరం లేకుండా తగ్గించుకోవచ్చు. ఆలస్యం చేయకండి. మీ నడుము నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. మంచి చికిత్స కోసం వెంటనే సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్ను సంప్రదించండి. హలో, నేను డాక్టర్ టిఎల్ శ్రీనివాసరావు, సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్. నేను ఇలాంటి లంబార్ స్పాండలైటిస్ సమస్యలకి ఆయుర్వేద విధానాలతో ట్రీట్మెంట్ చేసి ఎందరికో సర్జరీ నుండి అవాయిడ్ చేయగలిగాను. మీరు గనక లంబార్ స్పాండలైటిస్ తో బాధపడుతూ ఉంటే వెంటనే కింద ఉన్న బటన్ ని ప్రెస్ చేసి మీ పేరు, ఫోన్ నంబర్ ఇవ్వండి. హాస్పిటల్లో మేము ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ మరియు థెరపీస్ ద్వారా లంబార్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి కార్టిలేజ్ కి సపోర్ట్ చేస్తాం. మళ్ళీ నార్మల్ గా మూమెంట్ పాసిబుల్ అయ్యేలాగా చేస్తాం. మీ లంబార్ స్పాండలైటిస్ నొప్పి మరింత పెరగక ముందే యాక్షన్ తీసుకోండి. మీ నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. మంచి చికిత్స కోసం వెంటనే సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్ను సంప్రదించండి.